దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? దేవుడైన యెహోవా ఏం మాట్లాడుతున్నాడంటే, తన యొక్క కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడో, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడో, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. భూనివాసులలో దీనులైన వారికి, ఎవరికంటే దీనులైన వారికి అంటే అన్యులు బాగా సంపాదించలేకుండా ఏదో కొద్ది సంపాదనతో ఉన్నవారు, బీదవారు, బయట ఉంటారు, ఇల్లు కూడా ఉండదు బీదవారికి, సరైన బట్టలు ఉండవు, సరైన చెద్దర్లు ఉండవు, సరైన బతుకుల్లో ఏమీ కూడా ఉండవు, బహు బీదలు అన్నమాట. ఆహారం కూడా ఉండదు వారికి, వాళ్ళు వీళ్ళు పెడుతూ ఉంటారు. బీదలైన వారికి భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును, నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తారట. నీతిని బట్టి, మన యొక్క నీతిని బట్టే దేవుడు బీదలకు తీర్పు తీరుస్తాడంట. నువ్వు నీతిగా ఉండకపోతే తీర్పు తీర్చడట. అంటే నిన్ను పట్టించుకోరు, వదిలేస్తారు, నరకంలోకి వెళ్తావు. ఎప్పుడైతే నీతి కలిగి ఉంటావో అప్పుడు నీకు తీర్పు తీర్చినప్పుడు నువ్వు కష్టపడిన దానికి పరలోకమందు గొప్ప ధననిధులు ఉంటాయి. ఆ ధననిధులు ఏంటో మనకు అక్కడ పరలోకమందు బయలుపరుస్తాడు, మనకి ఇస్తాడు గిఫ్ట్. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు అంటే ఆయన యొక్క చూపును చూసేదాన్ని బట్టి, మనల్ని చూసేదాన్ని బట్టి, తను మనల్ని చూసేదాన్ని బట్టి తీర్పు తీర్చాడు. మనం చేసే పనులన్నిటి బట్టి తీర్పు తీర్చాడు. మన కష్టపడిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. యెహోవా ఆత్మ నిన్ను శోధిస్తుంది, శోధించి తెలుసుకుంటుంది. ఆ తర్వాతనే నీకు తీర్పు తీరుస్తాడు. అక్కడ అదే కూడా పరలోకమందు. అక్కడ తీర్పు తీర్చక మునుపు నీ గురించి మొత్తము తన ఆత్మకు తెలిసి ఉంటుంది. తాను వినిన దాన్ని బట్టి విమర్శన చేయడు. తను ఏదైతే వింటాడో దాన్ని బట్టి మాట్లాడ్డు. ఇతరులు చెప్పిన మాటలను బట్టి మాట్లాడ్డు, ఏమి అనడు. తన ఆత్మతో శోధించి తెలుసుకొని విమర్శన చేస్తాడు. అప్పుడు తీర్పు తీరుస్తాడు. తన ఆత్మతో బయలుపరిచి తెలుసుకొని నువ్వేంటో, నీ స్థితిగతులు ఏంటో, నువ్వు చేసిన కష్టం ఏంటి, నష్టం ఏంటి, ఏం పాపం చేసావు, ఏం పాపం చేయలేదు అని తెలుసుకొని ఆత్మకు తెలిసిపోతుంది. దేవుని ఆత్మకు నువ్వేం చేస్తున్నావో, ఏం చేస్తావో మొత్తము తెలుస్తుంది. ఆ ఆత్మ ద్వారానే దేవుడు పరలోకమందు వెళ్తున్నప్పుడు అక్కడ తీర్పు తీరుస్తూ ఉంటాడు. మంచి పాపం చేసావా, చెడు చేసావా, మంచి చేసావా. దేవుడు భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును అంటాడు. భూమి మీద నివసిస్తుంటారు కదా, భూమి మీద బ్రతుకుతూ ఉంటాను కదా మనం అందరం. మనలో దీనులైన వారికి అంటే తగ్గించుకున్న వారికి, అంటే బీదవారికి, అనాథలకు, దీనులైన వారు తగ్గించుకుంటారు, చెప్పిన మాట వింటూ ఉంటారు, యథార్థంగా మాట్లాడుతూ ఉంటారు, పాపము చేయరు, పాపం చేయాలంటే భయపడుతూ ఉంటారు. వారికి యథార్థముగా విమర్శన చేస్తున్నట. ఎందుకు విమర్శన చేస్తాడు? విమర్శ చేస్తాడు దీనులైన వారికి మాత్రమే ఎందుకు చేస్తాడు విమర్శన? తన వాగ్దానం చేత లోకమును కొట్టును అంటాడు. భూనివాసులలో, భూమి మీద నివసించే మనుషులలో దీనులైన వారు వారికి యథార్థముగా దేవుడు జవాబు ఇస్తాడంట. ఉన్నది ఉన్నట్టుగా వారు ఉంటారంట, పాపము చేయరంట. ఆ బీదవాళ్ళు
ఆ దీనులైన వాళ్ళు, ఆ చిన్న పిల్లలు, ఆ పేదవారు పాపం చేయరంట. అందుకు వారికి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా విమర్శన చేస్తాడంట. అంటే వారికి తీర్పు తీరుస్తాడట. ఉన్నది ఉన్నట్టుగా చేసిన కష్టాన్ని బట్టి తీర్పు తీరుస్తాడట. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. అంటే ఎవరైతే తప్పు చేస్తారో వారిని దేవుడు కొడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి తన కుమారుణ్ణి కొడతాడు. ఎందుకు? తప్పు చేస్తే కొడతాడని భయం ఉంటే కుమారుడికి తండ్రికి కొడతాడని భయం ఉంటే చేతడ తప్పు. ఇక్కడ అదే అంటున్నాడు, తన వాగ్దండం చేత లోకమును కొట్టును. కొట్టిన ఎప్పుడైతే తండ్రి కొడతాడో ఆ కుమారుని కుమార్తెను, అప్పుడు సరిచేయబడతారు. ఇక తప్పు చేయరు అని కొడతారు. ఏదో కొట్టాలని కొట్టడం కాదు అది. ఓకేనా? తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. దేవునికట తన యొక్క పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపివేయగల మహిమ కలిగిన వాడు. పెదవుల నుండి వచ్చే ఊపిరి అంత దాని దేవుని యొక్క ఊపిరి దుష్టులను చంపుతుందట. ఎవరిని చంపుతుంది? దుష్టులను మాత్రమే చంపుతుంది. ఎవరిని పడతారని చంపట్ల. పాపం చేసేవారిని, చెడు పనులు చేసేవారిని, తాగుబోతులను తన పెదవుల ఊపిరి చేత వారిని చంపేస్తాడు. దుష్టులను, దుర్మార్గులను, పాపులను దేవుడు చంపేస్తాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తన వాగ్దానం చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత, తన పెదవుల నుండి వచ్చే ప్రచండమైన వాయువు చేత, అగ్ని లాంటి వాయువు చేత వాళ్ళని చంపేస్తా. ఆ వాయువు చేత వాళ్ళని కాల్చేస్తాను. తన నోటి ద్వారా అగ్నిని కుమ్మరించి వాళ్ళని చంపేస్తాను అని తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కొన్ని దేశాలలో దేవుడు యేసుక్రీస్తు గారు తన యొక్క కోపం చేత ఆ యొక్క కంట్రీలో కొన్ని ప్రదేశాలను కాలబెడతాడు. కోపం చేత వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారని చెప్పేసి కాలబెడుతూ ఉంటాడు. ఎందుకంటే తట్టుకోలేక, తండ్రి అయి ఉన్నాడుగా, పాపం పెరిగిపోతుందని చెప్పేసి, ఇంకా పెరిగిపోయి ఏమన్నా అయిపోతుందని చెప్పేసి చంపేస్తుంటాడు. తన నోటి ద్వారా ప్రచండమైనటువంటి గాలులు విసురుతాడు. అదేవిధంగా మంటలను విసిరి చంపేస్తాడు, కాలబెడుతూ ఉంటాడు పాపం చేస్తున్న వారు.